హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వంకాయ గుజ్జు కూరనైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నార్మల్గా వంకాయ ఇష్టం లేదన్న వాళ్ళకు కూడా ఇట్లా వంకాయతో ఇట్లా గుజ్జు కర్రీ అయితే ప్రిపేర్ చేయండి. చాలా ఇష్టంగా తినగలుగుతారు. టేస్ట్ అయితే అంత బాగుంటుందన్నమాట. నేను చెప్పినట్టు ట్రై చేశారనుకోండి, ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేయగలుగుతారు. ఇలా చేసిన ఈ వంకాయ గుజ్జు కర్రీని అయితే రైస్లోకైనా కానీ చపాతీలోకైనా కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఫస్ట్ అయితే నేను ఎట్లా చేసినో ప్రాసెస్ చూద్దాం, వచ్చేయండి. ఇక్కడ వచ్చేసి అయితే 1/2 kg వంకాయలు అయితే తీసుకున్నాను. వంకాయలు ఇట్లా పొడుగ్గా కట్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో వేసామన్నమాట. మనం వండడానికి టైం ఎక్కువ పట్టినా కానీ వంకాయల కలర్ అనేది చేంజ్ కాకుండా ఉంటుంది. ఇట్లా సాల్ట్ వాటర్లో వేయడం వలన 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇట్లా పొడుగ్గా కట్ చేసి తీసుకున్నాను. అలాగే 3 టమాటోస్ అన్నమాట. వీటిని కూడా వంకాయలు ఏ విధంగా కట్ చేసామో వీటిని కూడా అట్నే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెను పెట్టుకొని అయితే 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాతకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను అయితే వేస్తున్నాను. వంకాయలు అనేవి అయితే వాటర్ ఏం లేకుండా యాడ్ చేయండి. వీటితో పాటు ఆనియన్స్ కూడా వేసేసుకొని 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. ఇప్పుడే ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ను కూడా వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు వేసాను. ఇప్పుడు వంకాయ ముక్కలకి ఆయిల్ పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. వంకాయ గుజ్జు కూర చేయాలి అంటే వంకాయలు అనేవి లేతగా ఉన్నాయి తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నేను తీసుకున్న వంకాయలు లేతగా ఉన్నాయి కాబట్టి తొందరగా మగ్గిపోతాయి. ఇలా కలిపేసేసి దీనిపైనుంచి మూతను పెట్టుకొని 3-4 నిమిషాల పాటు అయినా కానీ వంకాయలను మగ్గించుకోండి. సో చూసిలా 3-4 నిమిషాల తర్వాతకి మళ్ళీ మూత తీసి అయితే చూపిస్తున్నాను. వంకాయలు ఉల్లిపాయలు అనేవి అయితే చక్కగా మగ్గిపోయాయి. ఇలా మగ్గిన తర్వాతకి ఇందులోకి టమాటో ముక్కలను అయితే యాడ్ చేస్తున్నాను. 3 టమాటోలు అయితే ఇట్లా సన్నగా కట్ చేసి అయితే వేసేసినాను. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు వంకాయ టమాటాని ఇంకాసేపు అయినా కానీ మగ్గించేసుకోవాలి. మనకి మూత పెట్టి మగ్గించుకున్నాం అనుకోండి తొందరగా మగ్గిపోతాయి. మళ్ళీ తిరిగి 3 నిమిషాల తర్వాతకి అయితే చూపిస్తున్నాను. వంకాయలు టమాటోలు అనేవి చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు అయినా కానీ వీటిని చల్లారనివ్వండి. ఇప్పుడు చల్లారిన తర్వాతకి మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. సో మ్యాషర్ ఉంటుంది కదా, దాంతోనైతే లైట్గా మ్యాష్ చేస్తున్నాను. మీకు ఇంకొక ప్రాసెస్ కూడా చెప్తాను. మిక్సీ జార్లోనైతే దీన్ని మొత్తం యాడ్ చేసుకొని అయితే జస్ట్ 1 పల్స్ ఇవ్వండి, సరిపోతుంది. మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టినా కానీ అట్లనైనా బాగుంటుందన్నమాట. నేనైతే ఇట్లా సింపుల్గా మ్యాష్ చేస్తున్నాను. ఇట్లా మ్యాష్ చేసినా కానీ టేస్ట్ అనేది అదిరిపోతుందన్నమాట. ఒక 2-3 నిమిషాల పాటు ఇదే విధంగా అన్నామనుకోండి మనకి కాస్త గుజ్జు గుజ్జుగా అవుతుందన్నమాట. ఇన్ కేస్ మీకు ఈ టైంలోనే ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేయండి. సాల్ట్ తక్కువ అనిపిస్తే కాస్త సాల్ట్ వేసుకొని అయితే ఈ విధంగా అనేసుకోండి. సో చూసిలా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు అయితే మ్యాష్ చేశాను. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని దీనికైతే పోపు ప్రిపేర్ చేద్దాము. స్టవ్ పైన అయితే ఇంకొక గిన్నెనైతే పెట్టేసినాను. అందులోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాతకి 1/2 స్పూన్ వరకు మెంతులు వేసాను. ఈ మెంతులు అయితే గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. 3-4 కచ్చాపచ్చాగా దంచిపెట్టిన ఎల్లిపాయలను వేస్తున్నాను. 3 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసాను. 2 ఎండుమిర్చి అయితే ఇట్లా తుంచి వేస్తున్నాను. మనకి ఎండుమిర్చి తుంచి వేయడం వలన గింజలు లోపటిదాకా చక్కగా వేగుతాయి. ఇలా వేసిన వీటన్నిటిని అయితే మంచిగా వేగిన తర్వాతకి ఇందులోకి కొంచెం అంతా కొత్తిమీరను కూడా వేస్తున్నాను. మీ దగ్గర ఉన్నట్టయితే కొంచెం అంతా కరివేపాకైనా యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఈ కొత్తిమీర కూడా కాసేపు వేగిన తర్వాతకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ గుజ్జు ఉంది కదా, దీన్ని కూడా మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మనం ఆల్రెడీ ఉడికించే మ్యాష్ చేసాం కాబట్టి మరీ ఇక్కడ ఏం ఉడకాల్సిన అవసరం లేదు. జస్ట్ పోపు మొత్తం పట్టేలాగా వన్స్ ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసామంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని అయితే వేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్,
హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ని అయితే వేస్తున్నాను. సో మీరు స్పైసీ ఇంకాస్త ఎక్కువగా తినేవాళ్ళు ఉన్నట్టయితే ఇంకొక హాఫ్ స్పూన్ వరకే కారం వేసుకోండి. బట్ నాకైతే 1 స్పూన్ కారం అయితే కరెక్ట్గా సరిపోయిందనమాట. మనం వేసిన పొడులన్నీ వంకాయ గుజ్జుకు పట్టేలాగా బాగా మిక్స్ చేసామంటే సరిపోతుంది. నేను ముందుగానే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టాను. సో ఆ చింతపండు రసాన్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. మనం టీ గ్లాస్ తాగుతాం కదా, ఆ టీ గ్లాస్ అంతా చింతపండు రసం యాడ్ చేసామంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. ఈ వంకాయ గుజ్జు కర్రీలో పులుపు, ఉప్పు, కారం కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. అట్లుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఒకసారి కలిపేసేసి దీనిపైనుంచి మూతను పెట్టుకొని 3-4 నిమిషాల పాటు అయినా కానీ మంచిగా ఉడకనివ్వండి. సో చూసారా, 4 మినిట్స్ తర్వాతకి మళ్ళీ చూపిస్తున్నాను. ఫైనల్లీ అయితే వంకాయ గుజ్జు కూరనైతే కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్.